ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన మెళ్ళో ఉన్న తాళి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న మ్యారేజ్ సర్టిఫికెట్, ఏది ఈ పెళ్లిని ఆపలేదనుకున్నాను. కానీ అది ఇలా కళ్ళు తిరిగి పడిపోయి అందరి కళ్ళలో దుమ్ము కొడుతుంది అనుకోలేదు. ముత్యాలు, అయిపోయిందేదో అయిపోనది. బిడ్డ తప్పు చేశాడని దూరం చేసుకుంటామా? ఏమయ్యో, మనోడిని దూరం పెడతాను నేనేం చెప్పలేదు. ఆడు ఒంటరిగా వస్తే ఇప్పుడు కూడా రాజాలా రావచ్చు. కానీ మన సంతోషాన్ని దూరం చేసిన అమ్మితో వస్తే మాత్రం నేను ఒప్పుకోను. అలాగనక ముత్యాలు, ఆ అమ్మాయి గారి కడుపులో ఉన్నది కూడా మనవాడే కదా. అదే మన మనవడే కదా అంటున్నాను. నా బిడ్డ అట్టంటోడు కాదయ్యా. ముత్యాలు, ఆడిట్టంటోడు అట్టంటోడు అంటానికి ఆడు చెయ్యరాని తప్పేం చేయలేదు కదా. అమ్మాయి గోరు పరాయి మనిషి కాదు, మన రాజు తాళి కట్టిన భార్య. ముత్యాలు, అమ్మాయి గోరి కడుపులో పెరుగుతున్నది మన మనవడే కాబట్టి రాజు ఆ సీఎం కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. ముత్యాలు, ఒక్క మాట చెప్పు, ఆ సీఎం సంబంధం వచ్చిన దగ్గర నుంచి నీ కొడుకు ముఖంలో ఏనాడైనా ఆనందం చూసావా? నువ్వెన్నైనా చెప్పయ్యా, ఈడికొచ్చేటట్టయితే వాడొక్కడే రావాలి. ఆగండి. ఒరే నాయనా, ఆసుపత్రిలో ఏం చెప్పానో ఈడ కూడా అదే చెప్తున్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే నువ్వు పట్టుకున్న ఆశే ఈడిసిపెట్టి లోపలికి రావాలి. ఆశే ఈడిసిపెట్టు. నువ్వు మాత్రమే లోపలికి రా. అమ్మా, ఆ అమ్మాయి గారి చెయ్యి వదిలిపెట్టి రాలేను. ఎందుకంటే అమ్మాయి గారు నా కోసం అన్నిటికీ దూరం అయ్యారు. ఒక రకంగా అలా జరగడానికి నేను ఒక కారణమే. ఇంతకాలం నీకేమవుతుందోనన్న భయంతో అమ్మాయి గారిని చాలా బాధ పెట్టాను. అలా అని నీకేమైపోయినా పర్వాలేదని కాదమ్మా. సాలాపు. నేను చచ్చిపోతానని బెదిరించినా నువ్వు తన భుజం మీద చెయ్యేశావంటే నేను నిజంగా చచ్చినట్టు. ముత్యాలు, అయ్యేం మాట. నువ్వు ఆగయ్యా. చూడు, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వొక్కడివే ఇంట్లో అడుగు పెట్టకపోతే కాసేపట్లో నా శవాన్ని సుత్తావు. అమ్మాయి గారు, మీరేం బాధపడకండి. అయినా ఇలాంటి సందర్భంలో ఏ తండ్రైనా పెద్ద ఇలానే ఉంటారు. అలా అని మనం తప్పు చేసినట్టు కాదమ్మాయి గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ భార్య భర్త అయినా మనలాగనే ఉంటారు. మీకే కష్టం రాకుండా చూసుకుంటానని మీ అమ్మగారికి మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు మీరు నాతో వచ్చి భోంచేయాలి. మా నాన్న తినకుండా ఉండడం కూడా నా మనసుకి చాలా కష్టంగా ఉంది రాజు. అది కూడా నా వల్ల తినకుండా ఉండడం ఇంకా ఎక్కువగా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏమంటారు అమ్మాయి గారు? పెద్దయ్య భోజనం తినాలి, అంతే కదా? మీరు లేచి నాతో రండి. లేవండి అమ్మాయి గారు. రాజు, ఎక్కడికి? పెద్దయ్య గారి దగ్గరికి. వద్దు రాజు, నాన్న ఇంకా కోపంగా ఫీల్ అవుతారు.
మీరు సైలెంట్గా రండి అమ్మాయి గారు, రాజు! రండి. కొంచెమైనా తిను తమ్ముడు. వద్దక్క, నన్ను వదిలే. తమ్ముడు, అక్క, ఏమైంది? మళ్ళీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఏముంది తమ్ముడు, ఆ ఇంట్లో కూడా గెంటేశారేమో. గెంటేస్తే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అక్క, వాళ్ళని అక్కడే ఆగమని చెప్పు. ఇంకొక అడుగు ముందుకేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పెద్దయ్య, మీరు ఊహించినట్టు మేము ఇక్కడ ఉండిపోదామని రాలేదు. మరి అమ్మాయి గారి బట్టల కోసం వచ్చాం. అక్క, ఆ మనిషి బట్టలే కాదు, ఈ ఇంట్లో తనకి సంబంధించిన ఏ వస్తువు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మొత్తం వాళ్ళ మొహాన్ని కొట్టక్క. అవుంటే వాటి సాకుతో మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు. అలాగే తమ్ముడు. రాజు రూపకి బట్టలు తీసివ్వలేక ఇలా వచ్చిండా? అంత సినిమా లేదు. రూపకి కావాలంటే ఎన్ని బట్టలైనా తీసివ్వగలడు. బట్టలకు మాత్రం రాలేదు. ఇంకో కారణంతోనే వచ్చిండ్రు. అదేమై ఉంటది? నేను చెప్పాను కదా అమ్మాయి గారు, మనం అడగగానే మీ వస్తువులన్నీ విసిరి కొడతారు అని. కానీ పెద్దయ్య గారు ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని గెలిపించారు అమ్మాయి గారు. బేసిక్గా మీరు లేరన్న బాధతో పెద్దయ్య గారు అన్నం తిన్నట్టు లేరు. ఆయన తినలేదంటే మీరు గెలిచినట్టే. కాదు కాదు కాదు, పెద్దయ్య గారు మిమ్మల్ని గెలిపించినట్టే. ఎంతైనా కూతురు కూతురే. ఆయన మనసు గురించి, ఆయన కోపం గురించి మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అమ్మాయి గారు. నేను ఎవరి మీద బాధతోనో కోపంతోనో తినకుండా ఉండలేదు. సుమా, భోజనం తీసుకురా. ఓహో, పెద్దయ్య చేత అన్నం తినిపించడానికి వచ్చిండ్రా? వెళ్ళండిక. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరి మీద బాధతోనో కోపంతోనో తినకుండా ఉండలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.